స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం పాఠశాలల దోపిడీ అద్దు అడుపు లేకుండా పోతుంది. ఎందుకంటే 25-26 సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. ఎక్కడ చూసినా కూడా పుట్టగొడుగులాగా కొత్త పాఠశాలలు వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎంచుకున్నటువంటి ఏదైతే ధోరణి ఉంటుందో చాలా మట్టుకు గందరగోళంగా ఉంటుంది. ముఖ్యంగా ఇటు విద్యార్థులకు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఒక పెద్ద సమస్య ఎదురైందని చెప్పొచ్చు. ముఖ్యంగా పాఠశాలలు ఒకవైపు స్టేట్ సిలబస్ కావచ్చు, లేకపోతే సిబిఎస్ఈ సిలబస్ కావచ్చు, ఈ రెండింటి మీద కూడా ఒక కరికులంతో ముందుకెళ్తాయి. ఈ నేపథ్యంలో కొత్తగా సిబిఎస్ఈ సిలబస్ మీద కూడా చాలా మంది తల్లిదండ్రులు కావచ్చు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి తరుణంలో కూడా పాఠశాలలు ఆ విధంగా కూడా తిరలేపాయని చెప్పొచ్చు. వాళ్ళకి అసలు పర్మిషన్ లేకున్నా కూడా సిబిఎస్ఈ పర్మిషన్ ఉందని చెప్పేసి కూడా చాలా పాఠశాలలు ఇదే కాన్సెప్ట్ తో ముందుకెళ్లడంతో కూడా తల్లిదండ్రులు వాళ్ళకు నిజంగానే ఉందేమో అని చెప్పేసి ఆ కరికులం బోధిస్తారు, ఆ సిబిఎస్ఈ వాళ్ళకి ఉందేమో అని చెప్పేసి ఆ పాఠశాలల చుట్టూ తిరగడము, అడ్మిషన్లు కావడము, చివరకు లాస్ట్ 9వ తరగతి అయిపోయిందంటే అప్పుడు తెలుస్తుంది అసలు విషయం. ఇట్లా చాలా మట్టుకు కూడా ఆందోళనకు గురవుతున్నారు, మోసపోతున్నారు. మరి ఇట్లాంటి నేపథ్యంలో అసలు సిబిఎస్ఈ సిలబస్ బోధించడానికి ఎలాంటి అర్హత ఉండాలి, అసలు నిజామాబాద్ లో ఎన్ని సిబిఎస్ఈలకు సంబంధించినటువంటి పాఠశాలలు ఉన్నాయి, ఇట్లాంటి వివరాలు, అసలు దాని వాళ్ళ లాభం ఏంటి, నష్టం ఏంటి, తదితర అంశాలపైన కూడా మనతో మాట్లాడడానికి మారాయ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. సార్ నమస్తే. నమస్తే. చెప్పండి, ఇప్పుడు ముఖ్యంగా చాలా పాఠశాలలు సిబిఎస్ఈ సిలబస్ ని ఎంచుకుంటున్నాయి. అసలు ఎందుకు అన్నట్టు సిబిఎస్ఈ సిలబస్ అంటే స్టేట్ సిలబస్ లో లేనిది సిబిఎస్ఈ సిలబస్ లో ఉంది, అసలు ఏంటి? సంతోషం. అందరికీ నమస్కారం. ముందు సిబిఎస్ఈ పాఠశాల సిబిఎస్ఈ సిలబస్ మీద పేరెంట్స్కి ఒక అవగాహన అనేటువంటిది రావాలి. ఎందుకు ఇంత క్రేజీ పెరిగింది అనేటువంటిది వచ్చేస్తే జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో రేపు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదివినటువంటి పిల్లలందరూ కూడా ఎంసెట్ రాయటానికో, నీట్ రాయటానికో, ఇంజనీరింగ్ రాయటానికో వాళ్ళు చేసేటువంటి ప్రయత్నానికి క్వశ్చన్ పేపర్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే సిబిఎస్ఈ సిలబస్లోకి వెళ్ళి వస్తారు. అందుకోసం సిబిఎస్ఈ సిలబస్ చదివితే రేపు ప్రయర్గా రాసేటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈజీ అవుతుందనేటువంటి ఉద్దేశంతో సిబిఎస్ఈ సిలబస్ వైపు ప్రతి పేరెంట్ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో జరుగుతుంది ఏంటి అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్కి ఉన్నటువంటి క్రేజీని దృష్టిలో పెట్టుకొని ఇవాళ అనేక పాఠశాలలు కొత్త పేర్లతోటి సిబిఎస్ఈ కరికులం మేము బోధిస్తున్నాం, లేకపోతే సిబిఎస్ఈ బుక్స్ని మేము చెప్తూ ఉన్నాము, ఇలాగే సిబిఎస్ఈని మేము ఫాలో అవుతున్నాము అనేటువంటి పేరుతోటి తల్లిదండ్రులకు తెలియనటువంటిది చెప్పి వాళ్ళ దగ్గర అడ్మిషన్లు తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఆ రకంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏంటి అంటే ముందు చేంజ్ చేయటానికంటే ముందు మీకు ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్కు పర్మిషన్ ఉందా లేదా చూడండి. స్కూల్కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమి ఇస్తున్నారు, సిబిఎస్ఈ బోర్డు ఏమి ఇస్తుందంటే ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ఉన్నదా లేదా, అఫిలియేషన్ నెంబర్ ఉన్నదా లేదా అనేటువంటిది మీరు చూసుకున్న తర్వాత మీకు నచ్చినటువంటి పాఠశాలలో జాయిన్ చేస్తే మీ పిల్లల విద్యా సంవత్సరం అలాగే మీరు డబ్బులు నష్టపోకుండా ఉంటుంది. ముఖ్యంగా అసలు ఈ సిబిఎస్ఈ లేదు అని చెప్పేసి పేరెంట్స్ తెలియదు, ఉన్నదని చెప్పేసి చాలా పాఠశాలలు నమ్ముతున్నారు. ఒకవేళ లేని పాఠశాల కూడా ఉన్నట్టు చూపించి తమ విద్యార్థులని ఎవరైతే పేరెంట్స్ ఆ స్కూల్లో వేస్తే ఎట్లా నష్టం జరుగుతుంది వాళ్ళకి? ఏ విద్యార్థి కూడా 8th క్లాస్ దాకా మీకు సిబిఎస్ఈ ఉందా లేదా అనేది ఎవరికి తెలియదు. 9th క్లాస్ స్టార్ట్ కాగానే ఆ పిల్లలందరినీ కూడా సిబిఎస్ఈ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ స్కూల్ ఆ రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే మీకు సిబిఎస్ఈ పర్మిషన్ ఉంటేనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ జరగకపోతే ఆ పిల్లలు ఆ విద్యా సంవత్సరాన్ని కోల్పోతారు. అందుకోసం పేరెంట్స్కు మళ్ళీ చెప్తున్నాం, మీరు ఎక్కడ జాయిన్ చేసినా సిబిఎస్ఈ రికగ్నిషన్ ఉందా లేదా చూసిన తర్వాత జాయిన్ చేయండి. సరే, ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని సిబిఎస్ఈ కరికులం బోధిస్తున్నారు, ఎన్ని స్కూల్ ఉన్నాయి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 8 స్కూళ్ళకు మాత్రమే సిబిఎస్ఈ బోర్డు పర్మిషన్ ఉంది. అందులో 8లో 7 వచ్చేసేసి నిజామాబాద్ జిల్లాలో, 1 వచ్చేసి కామారెడ్డి జిల్లాలో. 8 స్కూళ్ళకు మాత్రమే పర్మిషన్ ఉంది. ఆ 8 ఏవి అని మనం అనుకుంటే ఒకటి నవ్యభారతి గ్లోబల్ స్కూల్, ఎన్జిఎస్ అంటారు అందరూ, ఎన్జిఎస్ స్కూల్కి ఉన్నది, ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్కి ఉన్నది, ఎస్ఎస్ఆర్ స్కూల్ జనపల్లికి ఉన్నది, అలాగే నాలెడ్జ్ పార్క్ స్కూల్కి ఉన్నది, తర్వాత ప్రెసిడెన్సీ స్కూల్కు, ఇవి నిజామాబాద్ టౌన్లో ఉన్నాయి. అలాగే ఆర్మూర్కి వచ్చేసరికి ఆర్మూర్ క్షత్రియ స్కూల్కి ఉన్నది, అలాగే సెంట్ అండ్ స్కూల్స్కి, ఈ 2 స్కూల్స్కి ఉన్నాయి. మీరు కామారెడ్డి వైపు వెళ్తే కామారెడ్డి ప్రభుల్ స్కూల్కి, ఈ స్కూల్స్కి మాత్రమే సిబిఎస్ఈ పర్మిషన్ ఉన్నటువంటి
స్కూల్స్. ఇక్కడ చదివినటువంటి పిల్లలు నిరభ్యంతరంగా చదువుకోవటానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంత సిబిఎస్ఈ లేకున్నా కూడా మేము సిబిఎస్ఈ సిలబస్ బోధిస్తున్నాము, మాకు పర్మిషన్ ఉందని చెప్పి కొన్ని పాఠశాలలు అయితే తెరలేపుతుంది. మరి అట్లాంటి వాళ్ళపైన యాక్షన్ అసలు ఎవరు తీసుకోవాలి? అసలు డిఓగా వాళ్ళకి పర్మిషన్ ఉంటుందా? అంటే యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళకు ఉంటుందా, లేకపోతే సెంట్రల్ నుంచి ఎవరైనా కమిటీ రావాలని ఎట్లా దీన్ని రూపుమాపాలి? ఎవరికైతే సిబిఎస్ఈ పర్మిషన్ లేకుండా సిబిఎస్ఈ బోధిస్తున్నామని చెప్పడం అనేది నేరం. అలాంటి వాళ్ళ మీద ఎవరైనా డిఓ గారికి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా కలెక్టర్ గారు దాని మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. డిఓ గారిని పంపించేసి వాస్తవాలు ఏందో తెలుసుకొని రమ్మంటారు. రిపోర్ట్ ఆధారంగా డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎంత అంటే ఫీజుల పరంగా చూసుకుంటే స్టేట్ సిలబస్కి సిబిఎస్కి అంటే ఒక పాఠశాల ఎంత వ్యత్యాసం ఉండొచ్చు ఒక ఫీజు విషయంలో? దాదాపుగా నీకు పాఠశాల నుంచి పాఠశాలకు చాలా వేరియేషన్ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఇచ్చేటువంటి వసతులను బట్టి అక్కడ ఇచ్చేటువంటి వసతుల ఆధారంగా ఫీజుల నిర్ణయం అనేటువంటి జరుగుతుంది. జనరల్గా సిబిఎస్ఈ పర్మిషన్ రావాలంటే ముందు స్కూల్కు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. ఆ తర్వాత ఆ స్కూల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి, ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చే సంవత్సరానికి ఈ సంవత్సరం అప్లై చేయాలి పర్మిషన్కు. ఈ సంవత్సరం అప్లై చేస్తే 1 సంవత్సర కాలం తర్వాత కానీ నీకు పర్మిషన్కు ఇన్స్పెక్షన్కి వస్తారు. ఇన్స్పెక్షన్కి వచ్చినంత మాత్రంలో మనకు పర్మిషన్ వస్తుంది అనేటువంటి నమ్మకం లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలలో మనం ఏ రకమైనటువంటి చదువు చెప్తున్నాం, మన దగ్గర ఉన్నటువంటి స్టాఫ్కి ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నాం, స్టాఫ్కి ఇస్తున్నటువంటి శాలరీస్ ఏంటితో పాటు మొత్తం క్వాలిఫికేషన్స్ చూస్తారు. ఆ స్కూల్ గ్రౌండ్ ఉందా లేదా చూస్తారు. ఆ స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ వాతావరణం ఉందా లేదు, ఇవన్నీ పరిశీలించిన తర్వాత మాత్రమే పర్మిషన్ ఇస్తారు. అందుకోసమని డాక్యుమెంట్స్ ఈ సంవత్సరం మనం ప్రొడ్యూస్ చేస్తే వాటిని అన్నిటిని ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఈ స్కూల్కి వెళ్ళి మనం ఒకసారి విజిట్ చేసి మనం ఇన్స్పెక్షన్ చేయొచ్చు అనుకుంటే అప్పుడు ఇన్స్పెక్షన్కి వస్తారు. మనం ఇచ్చిన పేపర్ ఒకటి ఇక్కడ ఉండేది ఒకటి ఉన్నా కూడా పర్మిషన్స్ రావు. మరి ఇప్పుడు ఈ 8 అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 8 ఉన్నాయంటున్నారు. 8కి ఏమైనా కమిటీ ఉండి వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవుతుంది అని చెప్పి ఇట్లా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా వాళ్ళకి? అంటే ఇండివిజువల్గానే ఏ స్కూల్ అయినా అప్లై చేసుకుంటుంది. ఒకవేళ ఆ స్కూల్కి కనుక సెంట్రల్ బోర్డు రికగ్నేషన్ ఇస్తే వాళ్ళు డెఫినెట్గా ఈ లోకల్గా కన్వీనర్ ఉంటాడు. ఆ కన్వీనర్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పలానా స్కూల్కి రికగ్నేషన్ వచ్చింది అనేటువంటిది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రిన్సిపల్స్కి. సో ఆ ప్రిన్సిపల్ కొత్తగా వచ్చినటువంటి స్కూల్కి ఏమైనా అవసరం ఉన్నా వాళ్ళకి ఎలా దాన్ని ఫంక్షనింగ్ చేయాలనేటువంటి దాంట్లో ఇబ్బంది వస్తే డెఫినెట్గా ఆ కన్వీనర్ వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మట్టుకు కూడా ఇట్లాంటి పోగొడతో ముందుకెళ్తున్నాం. మా దగ్గర సిబిఎస్ఈ సిలబస్ ఉందని వాళ్ళని మీరేమైనా గుర్తించారా? ఇంతమంది ఉన్నారు లేకపోతే ఇట్లా జరుగుతుంది అని వాళ్ళ ఒకవేళ అట్లాంటి మీకు తెలిస్తే మీరేమైనా కంప్లైంట్ చేయడం కానీ ఇట్లా ఏమన్నా నడుస్తుంది? జనరల్గా ఇప్పుడు రోజు పేపర్లలో చూస్తున్నాం, అన్ని పేపర్లలో టీవీలలో కూడా సిబిఎస్ఈ పర్మిషన్ లేకుండానే సిబిఎస్ఈ చెప్తామనేటువంటిది విద్యార్థుల తల్లిదండ్రులని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటిది చూస్తున్నాము. అదే విషయాన్ని రీసెంట్గా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సిబిఎస్ఈ అసోసియేషన్ అయితే ఉందో అది కలెక్టర్ గారికి డిఓ గారికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయటం అనేటువంటి జరిగింది. నాకు తెలిసి అతి త్వరలో వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మొత్తానికి ఏదైతే సిబిఎస్ఈ కాకుండా కూడా సిబిఎస్ఈ అని బోధించడం కానీ అట్లాంటి అడ్మిషన్ చేసుకోవడం అది ఒక నేరం కిందనే వస్తుంది. దాన్ని ఒకవేళ వాళ్ళు ఎట్లా కంప్లైంట్ కానీ ఎవరైనా పేరెంట్స్ ఇమీడియట్ గా ఇప్పుడు ఏదైతే స్టేట్ బోర్డ్ రికగ్నేషన్ ఉందో వాటిని ఇమీడియట్ గా రద్దు చేసి స్కూల్ ని రిసీవ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయని చెప్పి మీకు ఐడియా లేదు. దాదాపుగా చాలా స్కూల్స్ సిబిఎస్ఈ అని చెప్తున్నారు కాబట్టి దానికి లెక్క అంటూ లేదు. సరే, పేరెంట్స్ లో ఉన్నటువంటి క్రేజీని దృష్టిలో పెట్టుకొని ప్రతి వాళ్ళు కూడా అడ్మిషన్ల కోసం మేము కూడా సిబిఎస్ఈ సిలబస్, సిబిఎస్ఈ కరికులం, సిబిఎస్ఈ ప్యాటర్న్ ఈ పేర్లతోటి అడ్మిషన్ చేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. బట్ ఏమైనప్పటికీ కూడా 8 స్కూళ్ళకే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పర్మిషన్స్ ఉన్నాయి.